కావడి యాత్ర కొనసాగే మార్గంలో ఉన్న హోటళ్లు, ధాబాలు, తోపుడు బండ్ల ముందు వాటి యజమానుల పేర్లు, వ్యక్తిగత వివరాలతో బోర్డులు పెట్టాలంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సమాధానం చెప్పాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏటా శ్రావణ మాసంలో చేపట్టే కావడి యాత్రలో భాగంగా శివభక్తులు నెల రోజుల పాటు గంగానది జలాలను కావిళ్లతో సేకరించి స్వస్థలాలకు తరలివస్తారు. ఈ ఏడాది యాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఈ యాత్ర కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశాయి. అయితే దుకాణాల యజమానులు తమ పేర్లు ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. ఈ ఉత్తర్వులపై విపక్షాలతో పాటు కొన్ని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.